నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. సాయంత్రం వాళ్ళ ఆఫీస్కి నేనే వచ్చి కలుస్తానని చెప్పి ఆడిటర్ గారికి చెప్పండి. రాణి గారు, మీరేంటి అంత నీరసంగా మాట్లాడుతున్నారు? ఏమైంది? నేను మన శివన్ తీసుకురావడానికి వాళ్ళ బస్తీకి వెళ్ళాను. తిరిగొస్తుంటే నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. అయ్యో, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? రోడ్డు పక్కనున్న పార్కులో బెంచ్ మీద కూర్చున్నాను. దాహంగా ఉందంటే శివ ఇప్పుడే వాటర్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఓకే, అర్థమైంది. కొంచెం రిలాక్స్ అయ్యాక జాగ్రత్తగా రండి. అవసరమైతే డాక్టర్ గారిని కలవండి. అలాగే, థ్యాంక్స్. హర్ష, ఇదంతా నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చుండేది కాదు కదా. అమ్మా, ప్రాజెక్టుకి సంబంధించిన ముఖ్యమైన ఫోన్లతో నేను బిజీగా ఉన్నాను. అంతలోనే ఇంత గొడవ జరిగిపోయింది. నాన్నగారు, ఏదైనా మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది. అది మీకు తెలియని విషయం కాదు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అపార్థాలకి, అనర్థాలకి కూడా దారి తీస్తాయి. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పనక్కర్లేదనుకుంటాను. సరే, మాధవిని నేనెంత అపార్థం చేసుకున్నానో, చెప్పుడు మాటలు విని తన గురించి ఎంత తప్పుగా ఊహించుకున్నాను. ఛీ, నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏమండి, మనసు కల్లోలంగా ఉన్నప్పుడు అర్థం లేని భయాలతో ఏవేవో అనుమానాలొస్తాయి. మీ విషయంలో జరిగింది కూడా అంతే. ఎంత వయసొచ్చినా, ఇంకెంత అనుభవం ఉన్నా ఒక్కోసారి పరిస్థితులకు మనిషి లొంగిపోతాడు. ఆ నందిని, బాబురావు ఇదంతా మాధవి మీద కోపంతోనే చేశారని గ్రహించలేకే నేను కళ్ళు ఉన్న గుడ్డివాణ్ణయ్యాను. ఇంత జరిగాక దేవతలాంటి నా కోడలి ముఖాన్ని ఎలా చూడగలను? అయ్యో, పెద్దాయన ఎంత బాధపడుతున్నారో. ఇంకా చూస్తూ భరించడం నా వల్ల కాదు. మాధవి, ఏమైందమ్మా నీకు? నీరసంతో కళ్ళు తిరిగి ఎక్కడో పార్కులో కూర్చుండిపోయావని హర్ష చెప్పాడు. ఇప్పుడెలా ఉంది నీకు? పర్వాలేదత్తయ్య. నేను శివాని తీసుకురావడానికి వెళ్ళాను. మీరు సరే అనుకుంటేనే మళ్ళీ పనిలోకి పిలిపించండి. నాన్నగారు సరే అన్నారుగా, పిలిపించండి. మా ఊళ్ళమ్మా, మా ఊళ్ళమ్మా. ఏంటమ్మగారు? మన శివాని పిలిచామని చెప్పి తీసుకురా. అట్టగే బాబు. అయ్యగారు రమ్మన్నారంట. కారు తాళాలు తీసుకెళ్ళు. అంటే నన్ను మళ్ళీ పనిలోకి? మళ్ళీ ఏంటి శివ, నువ్వు పనిలోనే ఉన్నావు. చూడు శివ, నీకు నచ్చినంతకాలం నువ్వు మాలో ఒకడిగా సంతోషంగా ఉండొచ్చు. అయ్యగారు, నేను వింటుంది నిజమేనా? శివ, నానిని స్కూల్ నుంచి తీసుకురా. అలాగేనండి, ఇప్పుడే వెళ్తాను. ఇలా ఎప్పుడూ హుషారుగా నవ్వుతూనే ఉండాలి. శివ, నాన్నగారు చెప్పింది విన్నావుగా. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాతో చెప్పు. అయ్యో, అలాంటిదేమీ లేదు.
వెళ్ళొస్తానండి. హ్మ్. పెద్దయ్య గారు ఉంటానండి. శివ, ఒక నిమిషం ఆగు. హర్ష, ఇప్పటిదాకా శివకి నెల నెలా ఇస్తున్న జీతం కంటే రెట్టింపు చేస్తున్నాను, సరేనా? నాన్నగారు చాలా మంచి ఆలోచన. ఏం శివ, హ్యాపీనా? చాలా చాలా ఆనందం అండి. పెద్దయ్య గారు. ఏంటి శివ? ఏం లేదయ్యా, ఉంటాను. శివ, ఇదిగోండి కారు తాళాలు. అలాగే అండి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇక నా రాధ ఎప్పటికీ నా కళ్ళ ముందే ఉంటాడు. భగవంతుడా, నాకే తృప్తి చాలు. డామిట్, కాదా అడ్డం తిరిగింది. ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఆఖరి క్షణంలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అసలు హర్ష మనకి అంత షాక్ ఇస్తాడనుకోలేదు. ఏదో వీల్ చైర్కే అంకితం అయిపోయాడు కదా అనుకున్నాం, కానీ ఎప్పటికప్పుడు ఆ మాధవితో టచ్లోనే ఉన్నాడని అస్సలు ఊహించలేదు. అత్తయ్య నమ్మకపోయినా కావాలని మామయ్య ముందే వాళ్ళిద్దరూ ఏదో ఒక రోజు జంప్ అయిపోతారు అనేంత బిల్డప్ కూడా ఇచ్చాం. బట్ నో యూజ్. మరోసారి ట్రై చేయండి. ట్రై అండ్ అగైన్. ఇదేగా మీ ఫార్ములా? అది బావగారు. నా ముందు నమ్మకంగా ఉంటూ నా వెనకే గోతులు తవ్వాలని చూస్తారా? మా ఇంటి మహాలక్ష్మి మీద అడ్డమైన నిందలు వేస్తారా? మావయ్య, చంపేస్తాను మాట్లాడావంటే. నువ్వు అసలు ఆడపిల్లవేనా? సాటి ఆడదాని జీవితంలో నిప్పులు పోయాలని ప్లాన్ చేస్తావా? దుర్మార్గుల్లారా! మీ ఇద్దరి కళ్ళబొల్లి మాటలు నమ్మి బంగారం లాంటి నా కోడల్నే అనుమానించాను. ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న శివాని ఉద్యోగంలోంచి తీసేయాలి అనుకున్నాను. నా భార్యని బాధ పెట్టాను. నాలో నేనే నలిగిపోయాను. ఇదంతా ఎవరి వల్ల? విషనాగుల్లాంటి మీ వల్ల. ఇంత జరిగాక మీలాంటి స్వార్థపరులకి నయవంచుకులకి నా ఇంట్లో స్థానం లేదు. గెట్ అవుట్! బావగారు, బావగారు ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. మావయ్య గారు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యం. ఎంతైనా అయిన వాళ్ళం, కనికరించు బావా. అయిన వాళ్ళు అంటే బంధువులు మాత్రమే కాదు బాబురావు, మన మేలుని కోరేవాళ్ళు, మనకి తోడుగా ఉండేవాళ్ళు. ఇలాంటి నమ్మక ద్రోహులు కాదు. అంత మాటరకు బావా, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు బావా. ఇక మీదట మీరు చెప్పినట్టే వింటాము, బుద్ధిగా ఉంటాము. ప్లీజ్ మావయ్య. నువ్వు కాదంటే మా ఇద్దరికి చావే గతి బావా. మాకు ప్రాణభిక్ష పెట్టు బావా ప్లీజ్. ఛీ! అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు.